మరి ఈ యొక్క జెన్జీ అనేటువంటి కొత్త తరము భారతదేశాన్ని కూడా నాశనం చేయడానికి సిద్ధపడింది. అయితే మనము అంత త్వరగా నాశనం అవ్వడానికి సిద్ధంగా లేము. మనం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తరముకు చెందినటువంటి వారు జెన్జీ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వారసులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనందరూ కూడా ఒక నూతన సృష్టి అయిన నూతన వర్గమై ఉన్నాము. మరి ఎవరైతే 35 సంవత్సరాల కన్నా చిన్న వయసు కలిగినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా జెన్జీ తరముకు చెందినటువంటి వారు. మరి 35 సంవత్సరాలకి ఇంకా తక్కువ వయసు ఉన్నటువంటి వారు జెన్జీ అనేటటువంటి తరములో నుండి వచ్చినటువంటి వారు. వారు దేవుని గురించి పోరాడువారు, దేవునిలో నడిచేవారు, దేవుని యొక్క వాక్యమును చదివేటటువంటి వారు, దేవుని యొక్క వాక్యమును ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి వారు. This morning I just want to talk to all the Gen Z generation, those who are under 35 of age. ఈ జెన్జీ అనేటటువంటి తరము ఎవరంటే 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నవారు. Hallelujah. దేవునికి స్తోత్రం. Show your hand those who are under 35 of age. 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వారు ఒకసారి మీ చేతి చూపించండి. 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వారు ఎలా కాదు, కొంచెం పైకి ఎత్తి చూపించండి. 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారు. మీ అందరినీ కూడా దేవుని యొక్క నామమహిమార్థమై వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా వయసు మీరిపోతున్నటువంటి వారము, అనుభవంలో ఉండొచ్చు కానీ మాకు వయసు మీరిపోతూ ఉన్నది. మేము చాలా నేర్చుకున్నాం. అయితే దేవుడు ఇప్పుడు వస్తున్నటువంటి నూతన తరము వారి మీద ఆయన యొక్క కన్ను దృష్టి ఉంచాడు. దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి మీరు మాకన్నా బాగా పోరాడగలరు, పరిగెట్టగలరు, దేవుని కొరకు పోరాడడంలో ముందుకు ఉండగలరు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇక్కడ 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జెన్జీ తరము వారందరూ కూడా జాగ్రత్తగా మాటలు విన్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి తెరిచినటువంటి చదివి వినిపించండి. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, ఎవరైనా వెళ్ళి చెప్పకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, సువార్త గురించి తెలియదని మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నది. ఎవరో ఒకళ్ళు మన దగ్గరికి వచ్చి సువార్తను ప్రకటిస్తేనే గానీ ఆ సువార్తను గురించి మనకు తెలియదు. Gen Z generation, they born with the Wi-Fi, they born with the mobile, they born with the Facebook and Instagram. ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వీరందరూ కూడా వారి పుట్టుకతోటే వారికి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లు తెలుసు, ఫేస్బుక్లు తెలుసు, యూట్యూబ్లు తెలుసు, అన్ని కూడా వీటిలో ఆరితేరిపోయి యవ్వన ప్రాయంలో ఉన్నవారు. మనకి ఈ యొక్క తరము వారికి దేవుని గురించినటువంటి సువార్త గాని వాక్యం గాని వారికి పెద్దగా ఇష్టం ఉండడం లేదు. అయితే అలాంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యవ్వనస్తుల కొరకు నేను ఈ యొక్క వాక్యమును తీసుకొస్తున్నాను. మీరు మీకు దేవుని కొరకు పరిచయం అవసరమైన అవసరం ఉంది. దేవుడు మీ కొరకు ఉంచినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థానమును తీసుకోవడానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకొనబోతూ ఉన్నాడు దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క సత్యమును ప్రకటించడం కొరకు. దేవునికి స్తోత్రం. మీరు ఈ యొక్క మీలాంటి వారు కొంతమంది వెళ్ళి సువార్తను ప్రకటిస్తేనే గాని సువార్త తెలియనటువంటి వారికి తెలియదు. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇక్కడ ఉన్నటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కుర్రాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీలు, మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినండి. ఇదే మీకు అనుకూల సమయం, మీకు దేవుడు ఇచ్చినటువంటి సమయం. దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాడు వాక్యం చెప్తూ వరకు. దేవుడు మిమ్మల్ని సువార్త ప్రకటించే వరకు పంపిస్తున్నాడు.
God. మీరందరూ కూడా దేవుని కొరకు నిలబడవలసిన అవసరం All ఉంది. the young preacher, all the God, you are the young preacher, you are the young preacher. God is wanting ఇక్కడ you. స్త్రీలైనా గాని దేవుడు మిమ్మల్ని ఎన్నుకోబోతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్య సువార్తను ప్రకటించడం కొరకు. దేవునికి స్తోత్రం. Verse 15 says, మనం ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 10:15 రాయబడి ఉన్నది కదా. how beautiful are the feet. దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారి యొక్క పాదములు ఎంత సుందరములు. When you go with the gospel, Bible says that how beautiful is your feet. సువార్తను ప్రకటించేవారి పాదములు ఎంత సుందరములు, ఎంత రమ్యములు. All the young generation, lift up your hand. ఒకసారి మరొకసారి యవ్వన ప్రాయంలో 30 సంవత్సరాల లోపు ఉన్న వారు చేతులెత్తి చూపించండి. All the young generation under 35, lift up your hand. 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ కూడా చేతులెత్తి చూపించండి. After me. దేవుని యొక్క వాక్యం వస్తూ ఉన్నది. My feet are beautiful. దేవునికి వాక్యం అంటూ ఉన్నది. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి మీరు తెలుసుకోవాల్సింది సువార్తికుల పాదములు ఎంత రమ్యములు, సుందరములు. Repeat after me. My feet are beautiful. అందరూ కూడా నాతో మాట్లాడండి, నాతో చెప్పండి, నా యొక్క పాదములు ఎంత సుందరములు. My feet are beautiful. మరొకసారి మళ్ళీ నాతో కలిపి చెప్పండి, నా యొక్క పాదములు ఎంత సుందరములు. Say my feet are beautiful. మళ్ళీ చెప్పండి ఒకసారి, నా పాదములు ఎంత సుందరములు. Say once again, loudly. మరొకసారి గట్టిగా చెప్పండి. Amen. When you go with the gospel, మీరు ఎప్పుడైతే సువార్తను ప్రకటించడానికి బయటికి వెళ్తూ ఉన్నారో, bring the good news. మీరు ఆ యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా దేవుని దగ్గరికి అనేక మందిని తీసుకుని వస్తూ ఉన్నారు. You are the Gen Z generation. మీరు ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో మీ పాదములు సుందరములు. మీ అందరూ కూడా ఈ జెన్జే అనేటటువంటి తరముకు చెందినవారు. The Gen Z generation because you walk with Jesus Christ. ఇక్కడ ఉన్నటువంటి యవన ప్రాయంలో ఉన్న వారందరూ కూడా జెన్జే తరము వారు. మీరు అందరూ కూడా దేవునితో నడవవలసినటువంటి అవసరం ఉన్నది. When you take the challenge for Jesus, Jesus will help you and He will meet all your needs. మీకున్నటువంటి సమయమును దేవుని కొరకు వెచ్చిస్తే దేవుడు మీకున్నటువంటి అవసరతలన్నీ కూడా తీర్చబోతున్నాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Please give all the new generation a big clap. మీరందరూ కూడా యవన ప్రాయంలో ఉన్న వారందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి Take the challenge and go for Jesus Christ. మీ యవన ప్రాయంలో ఉన్నవారు దేవుని కొరకు సమయాన్ని తీసుకుని దేవుని కొరకు ప్రకటన చేయడానికి సిద్ధపడండి. Amen. దేవునికి స్తోత్రం. But remember one thing, when we go under the leadership of pastor. అయితే మీరు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పాదిరి గారి అయ్యగారి యొక్క ఆజ్ఞ తీసుకుని అప్పుడు వెళ్ళాలి. Then you will have the real blessings. అప్పుడు మాత్రమే మీకు నిత్యమైనటువంటి ఆశీర్వాదం మీకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. I would like to invite Reverend Dr. Neil Anderson to deliver the word of God. Hallelujah. Hallelujah. Good morning to all of you. మీ అందరికీ కూడా శుభోదయం. Seems like I came after a long time here. మీ మధ్యకి నేను చాలా రోజుల తర్వాత నేను రావడం జరిగింది. It is so good to see Pastor and your health is better because you can come from your room here and preach the word of God. మరి అయ్యగారి యొక్క ఆరోగ్యము మరి మంచిగా ఉండడం నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. వచ్చి మరి వాక్యమును ప్రకటిస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. God has been good to you. దేవుడు చాలా మంచి కార్యములు చేస్తూ ఉన్నాడు. You have gone through many storms but you have not quit. దీనిలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా దేవుడు నిలబెట్టాడు. Many people prayed for you in our congregation. మరి మా యొక్క సంఘములో చాలా మంది మీ కొరకు ప్రార్థన చేయడం జరిగింది. God has not finished with you yet. దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. Say hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. I am so excited to see you and Joseph's wife is here. మరి ఇక్కడ నన్ను అలా జోసెఫ్ని అట్లా తన యొక్క భార్యను చూడడం చాలా సంతోషంగా ఉన్నది. And here is Joseph, the junior pastor. మరి ఇక్కడ ఉన్నటువంటి జోసెఫ్ జూనియర్ పాస్టర్ గా ఉన్నాడు. There is another junior pastor. ఇంకొక జూనియర్ పాస్టర్ ఇక్కడ ఉన్నాడు. You know, when you are serving God, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క సేవ పరిచర్యలో ఉన్నప్పుడు when you serve God, మనం దేవుని కొరకు సేవ చేస్తున్నప్పుడు God will honor you. అలా సేవ చేసే వారిని దేవుడు గౌరవిస్తూ ఉన్నాడు. We have been here last 2 weeks in India. మేము 2 వారాల నుండి భారతదేశంలో ఉన్నాము. And we have been speaking in many places. మేము అనేకమైన ప్రదేశాల్లో దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాము. God is moving. దేవుడు అనేకమైనటువంటి వారిని కదిలిస్తూ ఉన్నాడు. He is doing new things among us. మన ఎడల అనేకమైనటువంటి అద్భుత కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడు. And I want to challenge all Christians to get ready and take it in your heart. నేను క్రైస్తవులందరికీ కూడా ఒకటే చెప్తూ ఉన్నాను, దేవుని కొరకు సమయమును తీసుకుని
తీసుకొని మీ హృదయంలో నుంచి సమయాన్ని ఇవ్వండి. It is so easy to be a Christian and you come to church and you go home and come and go and then there is no impact in your life. దేవుని యొక్క క్రైస్తవులుగా ఉండడం చాలా సులభమైనటువంటి విషయమే. దేవుని యొక్క మందిరంకు రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం ఇదంతా కూడా మనం చాలా మందిని చేయడం చూస్తూ ఉంటాం. That is not the will of God. అయితే అది కాదు దేవుని యొక్క ఉద్దేశము. That is not the will of God. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. That's why Pastor Michael he taught all the young people to rise up in your heart. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మైకేల్ గారు ఇందాక చెప్పారు కదా, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు దేవుని కొరకు మీరు సువార్తను ప్రకటించడానికి సిద్ధపడండి. We are getting old but we are still strong. Hallelujah. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి మేము వయస్సులో మేము కొంచెం ముసలివారం అవ్వచ్చేమో కానీ దేవుడు ఇంకా మమ్మల్ని బలంగానే ఉంచాడు. Still wake up at 4 o'clock around the world somewhere. నేను ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా 4 గంటలకు లేచిపోవడం నాకు అలవాటు. Still going everywhere 2 times around the world. నేను ప్రపంచం అంతా కూడా సంవత్సరానికి 2 సార్లు తిరుగుతూ ఉంటాను. But now God is looking for young people. Hello. అయితే ఇప్పుడు మాత్రమే దేవుడు యవ్వన ప్రాయంలో ఉన్న వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. You have to get into your heart, into your spirit. మీరందరూ కూడా మీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. Because this is the will of God. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారి గురించి. When you become a new Christian, మీరు కనుక కొత్తగా క్రైస్తవులుగా మార్చబడి ఉంటే the Holy Spirit is given to you. మీరు కొత్తగా దేవుని నమ్ముకున్నటువంటి వారికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారికి ఇవ్వడం జరుగుతున్నది. And in 2 Corinthians chapter 5 verse 17 it says, మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, maybe we can read that verse. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి ధ్యానించుకుందాం. You are a new creation. మీరందరూ కూడా నూతన సృష్టి అయి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. Old thing has gone. మరి పాతవంతా కూడా గతించిపోయినవి And new has come to you. మరి నూతనమైనవి జరగబోతూ ఉన్నవి. గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుచున్నాము. Hallelujah. దేవునికి స్తోత్రం. New things in you. మన ఎడల దేవుడు నూతన క్రియలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. And so he has given you the power of the Holy Spirit. అందుకనే దేవుడు ప్రతి వారి మీద తన యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరింపజేసి ఉన్నాడు. The scripture says that you have given all authority and power of God. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారికి అనేకమైనటువంటి నూతనమైనటువంటి శక్తులను దేవుడు అనుగ్రహించాడు. The question is, how are you using this power? అయితే దేవుడు మీకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఏ విధంగా మీరు ఉపయోగించుకుంటూ ఉన్నారు? I have come here to tell you it's time to rise up in your spirit. మీ అందరికీ కూడా నేను చెప్పేటటువంటి మాట ఏమిటంటే, మీరందరూ క్రీస్తులో నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది. You have to rise up and serve God. దేవుని కొరకు మీరు నిలబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి అవసరం ఉన్నది. When I go around Rajmundry, I feel that the other people they are so busy with the temples. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు అవన్నీ కూడా తిరుగుతున్నప్పుడు అనేకమైనటువంటి దేవాలయాలు కనిపించినవి. అవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళందరూ కూడా వారి దేవాలయాల కొరకు చాలా బిజీగా తిరుగుతున్నారు. I see a lot of growth. వారిని చూస్తున్నప్పుడు వారు చాలా అభివృద్ధి చెందినట్టుగా కనబడుతున్నది వారి యొక్క భక్తిలో. Seems like people are very religious now. ఇప్పుడు చాలా మంది హిందువులు వారు చాలా భక్తులు ఎక్కువ మునిగి తేలిపోతున్నారు. Very interesting for me to see. అవన్నీ కూడా చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది. They have committed their lives and they have all kinds of marking and dark black clothes in the hot summer. వారందరూ కూడా వారి యొక్క దేవుని కొరకు భయంకరమైనటువంటి ఎండలో ఉన్నా గానీ వారి యొక్క పైన బట్టలు కూడా వేసుకోకుండా వారి దేవుడి కొరకు వెళ్ళడం నేను చూస్తూ ఉన్నాను. No slipper. వాళ్ళు చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతూ ఉన్నారు. Going everywhere. అనేకమైనటువంటి చోట్ల వారు తిరుగుతున్నారు పూజలు చేస్తూ. How much more that we are, because we belong to the living God. వారే అంత బలమైనటువంటి భక్తి చేస్తున్నప్పుడు నిజమైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు కొనియాడుతున్నటువంటి నీవు ఎంత భక్తిగా ఉండాలి. God is not going to force on you. మన ఎవరిని కూడా దేవుడు నువ్వు ఎలా చేయని మన ఎవరిని కూడా అభ్యంతర పెట్టడు. That's what the scripture says in Matthew 6:33. Seek ye first. కానీ నీవుగా దేవుని వెతకాలయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నావని దేవుని మనం వెతకాలి. Seek ye first the kingdom of God and his righteousness. దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క నీతి కొరకు మనం వెతకాలి. The day has come.
ఇదిగో రోజు త్వరలోనే రోజులు రాబోతూ ఉన్నవి. All believer of Jesus Christ to be very active. మనమందరము కూడా కడవరి దినములలో ఉన్నాము. మనందరము కూడా క్రైస్తవులమైనటువంటి వారము సిద్ధపడి ఉండాలి. That you desire to share the good news to your friends, to your family, to your workers, wherever you are. ఈ యొక్క కడవరి దినములలో దేవుని యొక్క వాక్యమును నీ స్నేహితులతోటి, నీ బంధువులతోటి, నీ తోటి సహకారులతోటి నీవు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. It is not a request from God. ఇది దేవుని దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ కాదు, ఒక ఈ రిక్వెస్ట్ లాంటిది కాదు. He did not request you to go and preach the gospel. దేవుడు నిన్ను నన్ను రిక్వెస్ట్ చేయట్లేదు దేవుని యొక్క సువార్తను ప్రకటించమని. He commanded every believer to preach the good news of Jesus. అయితే ప్రతి వారిని దేవుడు ఆజ్ఞాపిస్తున్నది ఏమిటంటే దేవుని యొక్క వాక్యమును ప్రతి చోట కూడా వెల్లడి చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. Preach the gospel, make disciples. దేవుని యొక్క సువార్తను ప్రకటించు, దేవుని కొరకు శిష్యులను తయారు చేయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. We need to be active people. మనందరము కూడా చాలా శక్తి కలిగినటువంటి వారుగా, బలం కలిగినటువంటి వారుగా ఉండాలి దేవుళ్ళు. And I can tell you this, if you love God, మనం కనుక దేవుడిని నిజంగా ప్రేమించే వారమైతే you have to understand that you must desire to preach the gospel of Jesus. నీవు దేవునిని నిజంగా ప్రేమించేటటువంటి వారిగా ఉంటే కనుక నీవు దేవుని యొక్క సువార్తను నీ తోటి వారికి ప్రకటించే వారిగా ఉండాలి. We read in the scripture the disciples, they were so busy. ఇక్కడ మనం అనేకమైనటువంటి చోట్ల ఈ దేవుని యొక్క శిష్యులు చాలా బిజీగా ఉండడం కనబడుతున్నది. They were not afraid of persecution. వారు దేని గురించి కూడా అనేకమైనటువంటి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన దేని గురించి భయపడలేదు వారు. If you read the scriptures, it talks about that wherever Jesus went, the heavy crowd. మనకి దేవుని యొక్క సువార్తలు చదువుతూ ఉంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అనేకమైనటువంటి జనాంగం రావడం మనకు కనబడుతూ ఉన్నది. Most cases they follow Jesus. చాలా సందర్భాలలో దేవుని వెంబడిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. We as Christians, we need to be very, very active. మనము దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి వారుగా మనం దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. I just came back from China. నేను చైనా దేశం నుంచి రావడం జరిగింది. Maybe you know, I have told you that in China I have been working for 38 years. నేను 38 సంవత్సరాల నుండి చైనా దేశంలో పనిచేస్తున్నా. You are not supposed to preach the gospel there. ఆ చైనా దేశంలో సువార్తను ప్రకటించడం అక్కడికి బ్యాన్ చేశారు. You cannot preach the gospel. You cannot print Bibles. అక్కడ బైబిల్ చదవడం గాని సువార్తను ప్రకటించడం గాని ఎవరు కూడా చేయకూడదు. But praise God, we have found the favor of God. అయితే దేవుడు అక్కడ గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. 38 years. 38 సంవత్సరముల నుండి I have worked with many great people నేను there. అనేక మంది సువార్త ప్రకటించేటటువంటి వారితో నేను పని చేస్తూ ఉన్నాను. Millions of Christians are in the small churches. అనేక లక్షల మంది చిన్న చిన్న మరి గ్రూపులుగా కలిసి దేవుని ఆరాధిస్తున్నటువంటి విషయం కనబడుతూ ఉన్నది అక్కడ. They cannot meet like this. ఇలాగ పెద్దగా అందరూ ఇక్కడ ఉన్నట్టుగా గుంపులుగా కూడుకోవడానికి జరగదు. They are meeting in the forest. వారు ఎక్కడ కూడుకుంటారంటే అడవిలో కూడుకుంటారు. They are meeting in the caves. అక్కడ కొన్ని గుహల్లో దేవుని యొక్క వాక్యం వినడం కొరకు కూడుకుంటూ ఉంటారు. I went to see one of our training centers. నేను అక్కడ ఉన్నటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ లో నేను వెళ్ళాను. 400 young people. 400 మంది యవ్వనస్తులు కనపడ్డారు అక్కడ. I walked for 10 minutes inside the cave. నేను ఆ 400 మంది కూడి ఉన్నటువంటి ఆ గుహలోనికి వెళ్ళడానికి నాకు 10 నిమిషాలు పెట్టింది. And water is dripping from the mountain. ఆ గుహలో నుండి అనేకమైనటువంటి నీటి చుక్కలు వారి మీద పడడం నాకు కనబడుతూ ఉన్నది. And when I went there, I saw 400 young people. అయితే ఆ గుహలోనికి వెళ్ళినప్పుడు 400 మంది యవ్వన ప్రాయంలో ఉన్నవారు దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు కనిపించారు. వారందరూ కూడా కలిసి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. Committed themselves to go all over and preach the gospel. వారిగానే 400 మంది దేవుని యొక్క సువార్తను ప్రకటించడం కొరకు వారి యొక్క జీవితాలను దేవుని కొరకు అర్పించారు. Even in this situation, 150 million Christians they are living in China. మరి అక్కడ ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా గాని 15 కోట్ల మంది క్రైస్తవులు చైనా దేశంలో నివసిస్తున్నారు. దేవునికి స్తోత్రం. We must desire to know about God. మనందరూ కూడా ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. దేవుని మనము అనేకమైనటువంటి చోట్ల ప్రకటించడం కొరకు We have to discover who God is to me. మనందరం కూడా దేవుడు నాకు ఏమై ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారమై ఉండాలి. Only way you discover who God is to you, how much time you spend to follow Him.
నీ జీవితంలో నా దేవుడు నాకు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడని నువ్వు దేవుని అడిగినప్పుడు నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు, దేవుని కొరకు నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు అనేటువంటి ఆలోచన నీలోకి వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ యొక్క హృదయం అంతటినీ కూడా దేవుని కొరకు ఇవ్వాలి. నీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని కొరకు ఇవ్వాలి. నీవు నీ ఇంటిలో ఒక ప్రదేశమును వెతుక్కుని అక్కడికి వెళ్ళి దేవుని కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. దేవుని యొక్క వాక్యం చదవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క ఆ యొక్క ప్రజ్వలించేటటువంటి శక్తి నీ హృదయంలోనికి రావాలి. In Psalm 63, David said, 63వ కీర్తనలో దావీదు అంటున్నాడు కదా, King David, he loved God. దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి దావీదు అంటున్నాడు 63వ కీర్తనలో. But he had lot of trouble. ఆయనకి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినాయి. The enemies were too many. చాలా మంది శత్రువులు చుట్టుముట్టారు దావీదుని. But he was not afraid. అయితే ఎప్పుడు కూడా భయపడలేదు. He said, Oh God, ఆయన అంటున్నాడు, ఓ దేవా, early in the morning ఆయన ఉదయకాలం ముందే లేచి ప్రార్థన చేస్తున్నాడు. I seek for you. నీ కొరకు నేను వెతుకుతూ ఉన్నాను. Where are you? నువ్వు ఎక్కడ ఉన్నావని నేను చూస్తూ ఉన్నానయ్యా. నాకు నువ్వు నీ యొక్క అవసరత ఉన్నదయ్యా. I need your help. నీ యొక్క అవసరత, నీ యొక్క సహాయం నాకు అవసరమై ఉన్నది. Without you I cannot do anything. నీవు లేకుండా నా జీవితంలో నేను ఏది చేయలేను. King David, he was a great man. ఆయన రాజు అయినటువంటి దావీదు ఒక గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు. He was a worshipper of God. దేవుణ్ణి ఆరాధించే విషయంలో అందరికన్నా ముందు ఉండేవాడు. I challenge you to read the book of Psalm every day. ప్రతిరోజు కూడా ఈ యొక్క కీర్తన గ్రంథం మీరు చదవలసినటువంటి అవసరం ఉన్నది. It will encourage you. ఈ యొక్క కీర్తన మీ యొక్క హృదయాన్ని ఎంతగానో తెప్పరిల్ల చేస్తూ ఉన్నది. Then he said, God, you are my rock. ఆయన అంటున్నాడు కదా, నీవే నా కొండై ఉన్నావు, You are my salvation. నీవే నా రక్షణవై ఉన్నావు, You fight for me. నీవు నా కొరకు పోరాడేటటువంటి దేవుడు అయి ఉన్నావు. Listen, one of the reasons we give the Bibles, నేను ఎందుకు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీకు ఇస్తున్నానంటే, last year we have given 200,000 Bibles. నేను 2 లక్షల బైబిల్స్ ని గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. And it's very expensive some places. ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి విషయము. Because we want you to study the word of God. అయితే అంత ఖరీదు పెట్టుకోవడం మీకు ఎందుకు ఇస్తున్నామంటే దేవుని యొక్క వాక్యమును మీరు చదవాలని. This will change your life. ఎందుకంటే ఈ వాక్యము నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నది. Everything is inside. ఈ యొక్క వాక్యము నీ జీవితాన్ని మార్చేది అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. When you know what is in there, ఇవి తెలుసుకోవాల్సింది ఏమిటంటే దీనిలో ఏమున్నది. you will never be the same again. ఒకసారి తెలుసుకుంటే ఎప్పటికీ కూడా నీ జీవితం ఎలా ఉండదో మార్చివేయబడబోతూ ఉన్నది. This is not just for me. ఇది నా కొరకు మాత్రమే కాదు. But that's what I want to give you this Bible, so you can study, you can learn many things. అందుకనే ఈ వాక్యముతో కూడుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథమును ప్రతి వారికి కూడా ఇవ్వాలని, అనేకమైన విషయాలు వారు నేర్చుకోవాలని, అనేక విధాలైనటువంటి ఆశీర్వాదములు వారి మీదకి రావాలని వీటిని నేను ఇస్తున్నాను. That's why we must discover who God is to me. అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ దేవుడు నీ కొరకు ఏమై ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. I get up in the morning. నేను ఉదయకాలం ముందే లేస్తాను. Around 4 o'clock. 4 నేను లేస్తాను. I pray like this. నేను ఎలాగ ప్రార్థన చేస్తాను. Oh God, ఓ దేవా, help me. నాకు సహాయం చేయి, Anoint me. నన్ను అభిషేకించు, Give me strength. నాకు శక్తిని దయచేయి, Let me live for you. నీ కొరకు జీవించేటటువంటి భాగ్యం నాకు దయచేయి. I'm still learning and discovering about my God. నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను, దేవుని గురించి వెతుకుతూ ఉన్నాను. And I share with my good friends. నాకు ఉన్నటువంటి స్నేహితులతో ఈ మాటలన్నీ పంచుకుంటూ God ఉంటాను. is with us. నేను అంటాను వారితోటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. Help us to do great things. దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యములను మనం చేయడం వరకు దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. Our pastor, my old friend, my good old friend. నాకు ఇది పాస్టర్ గారు నాకు మంచి స్నేహితుడు, ఎప్పటి నుంచో తెలిసినటువంటి God స్నేహితుడు. has used him mightily. ఆయనను దేవుడు ఎంతగానో ఘనంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. I found out that Joseph's grandfather also a good pastor. ఇగో మరి ఇక్కడ ఉన్నటువంటి జోసెఫ్ యొక్క తాతగారు కూడా ఒక మంచి పాస్టర్ గారు అని నేను తెలుసుకున్నాను. Apostle Muller. అపోస్తలుడు జోసెఫ్ మొల్లర్ గారు. Apostle Joseph Muller. మరి అపోస్తలుడు జోసెఫ్ మొల్లర్ గారు. That's a great anointing. అది ఒక గొప్ప అభిషేకమై ఉన్నది. Joseph is leaving a great legacy. నాకు ఇక్కడ ఉన్నటువంటి జోసెఫ్ వారి తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క కుటుంబ ఇదంతటిని కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. This is your season. ఇది ఈ
యొక్క జోసెఫ్ యొక్క మరి సమయం. This is your time. This is your season, Joseph, to rise up. Hallelujah. మరి ఈ యొక్క జోసెఫ్ కూడా లేచి దేవుని కొరకు సువార్త ప్రకటించడం కొరకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. Hallelujah. దేవునికి స్తోత్రం. In John chapter 14 verse 12, we can memorize the scripture. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. Jesus said, దేవుడి ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, you will do greater works. మీరు గొప్ప గొప్ప కార్యములు చేయగలరు. Jesus did many miracles. అనేకమైనటువంటి అద్భుత కార్యములను దేవుడు చేయబోతున్నాడు. He did many signs, wonders and miracles. అనేకమైనటువంటి అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను దేవుడు చేస్తున్నాడు. Then he said in John chapter 14 verse 12, you will do great works. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, మీరు గొప్ప కార్యములను చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. Are you willing to do great works for God? దేవుని కొరకు అయినటువంటి గొప్ప కార్యములు చేయడానికి సిద్ధపడ్డారా? You have been chosen. మీరందరూ కూడా ఎన్నుకోబడినటువంటి వారు. But you have to go much deeper in God. అయితే మీరు ఇంకా దేవునిలో బలమైనటువంటి పునాది కలిగి ఉండాలి. You have to know your God. నీ దేవుని నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. Say with me, there is much more. నాతో పాటు కలిపి చెప్పండి, ఇంకా ఇంకా ఎక్కువగా ఉన్నది. నాతో కలిసి చెప్పండి, there is much more for me. నాకు ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది చాలా ఉంది. చెప్పండి, ఎవరు చెప్పలేకపోతున్నారంటే దేవుని గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. There's only two people are saying. మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదండి. దేవుని గురించి తెలుసుకోవాల్సింది has much more for me. దేవుడు మన కొరకు చేయవలసింది ఇంకా ఉన్నది. Still not enough. ఇంకా సరిపోదండి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా బలంగా చెప్పండి. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. You can start with the small things from the beginning. దేవుని కొరకు సువార్తను చిన్నగా ప్రారంభించండి. Hallelujah. దేవునికి స్తోత్రం. Many people do not know, so I want to teach you. మీకు చాలా మంది తెలియనటువంటి విషయాలను కొన్ని మీతో మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. Scripture said God is not a respecter of any person. దేవుడు ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే దేవుని యొక్క మరి గౌరవము అన్ని చోట్ల కనబడడం లేదు. God loves us everybody. మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. But he has been more faithful to me. అయితే మీ అందరికన్నా కూడా మీరు గమనించవలసింది ఏంటంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించే వారికి ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటున్నారు. I have been faithful to him for 38 years. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి నేను దేవునికి 30 సంవత్సరాల నుండి ఎంతగానో విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను. Give your time. నాలాగే మీరు కూడా దేవునికి మీ సమయాన్ని ఇవ్వండి. Give your time to God. దేవుని కొరకు మీ సమయాన్ని వెచ్చించండి. Study the word of God. దేవుని యొక్క వాక్యమును ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయండి. Pray much more. ఎక్కువగా ప్రార్థన చేయండి. Pray with expectation. దేవుడు నాకు సహాయం చేస్తాడని ఉద్దేశం కలిగి ప్రార్థన చేయండి. I like David very much. నేను దావీదు అంటే చాలా ఇష్టం. David said, "Oh God, దావీదు అంటున్నాడు, ఓ దేవా, you will fulfill my expectation." నీవు నా యొక్క కోరికలన్నిటిని నాకున్న అవసరతలన్నిటిని తీర్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Don't forget my list. నాకున్నటువంటి అవసరతలు ఏంటో వాటన్నిటిని మర్చిపోకు. David had a list like this, things to pray for. మరి దావీదుకి అనేకమైనటువంటి అవసరతలు ఒక లిస్ట్ కింద రాసి దేవుని దగ్గర పెడుతూ ఉన్నాడు. And he said, "God, don't forget my list." ఆయన అంటున్నాడు కదా, అయ్యా నేను నాకున్నటువంటి అవసరతలు మర్చిపోకు. Don't forget my list. నాకున్నటువంటి అవసరతలు మర్చిపోకు. Do you have a list? మీకు మీ సమస్యల గురించినటువంటి లిస్ట్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉందండి? Pray for your husband, pray for your wife, pray for your children, pray for your church, pray for your pastor. మీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ పని గురించి, నీకున్నటువంటి ఇబ్బందుల గురించి, ఇలాంటివి సంబంధించినటువంటి కూడా ఒక దాని మీద రాసుకుని ప్రార్థన చేయాలి. Hallelujah. దేవునికి స్తోత్రం. Make a list. వాటన్నిటిని కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. 5 things, 7 things. అది 5 కానివ్వండి, 7 కాదని ఏదైనా కానీ ఒక దాని మీద రాసుకోండి. God, I have a list, God. దేవుని అడగండి, అయ్యా నా దగ్గర ఉన్నటువంటి అవసరతలతో కూడినటువంటిది పేపర్ అయ్యా ఇది. All these children, how do you have a list of math? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు మ్యాథ్స్ సరిగ్గా రాని వాళ్ళు ఉన్నారు. You can list, you write out, God help me to do my math. అందుకనే మీరు చేయవలసింది ఏంటంటే ఒక లిస్ట్ రాసుకోండి. మ్యాథ్స్ అయ్యా నాకు మ్యాథ్స్ నేర్పించండి అయ్యా. Yeah, you can write a list. అది కూడా రాయొచ్చు, మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. Oh Lord, help me to have my math well. దేవునితో చెప్పండి, అయ్యా నాకు మ్యాథ్స్ లో నేను సరిగా లేకపోయాను, మ్యాథ్స్ నాకు రావడానికి కృపను గ్రహించండి. Some of you can
them, right? My health, oh God. చాలా మందికి అనారోగ్యం ఉంటూ ఉన్నది. వారు దాని గురించి అయ్యా నాకు ఆరోగ్యం అవసరమై ఉన్నది. Oh, don't forget me, Lord. అయ్యో నన్ను మరిచిపోకయ్యా. Psalm 103. 103వ కీర్తనలో రాయబడినట్లుగా Psalm 103 it says, God, you are my healer. దేవుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే నీవే నా యొక్క స్వస్థత ఇచ్చువాడవై ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Our pastor has been battling life sickness. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు అనేకమైనటువంటి విషయాలు పోరాడారు. Almost 10 years. 10 సంవత్సరాల నుండి అనేకమైన విషయాలతో పోరాడుతూ ఉన్నారు. All kinds of things he had. అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ He should have gone 10 years ago. 10 సంవత్సరాల క్రితమే అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనాయి. But Joseph always remembered his pastor prayed for my father. అక్కడ అలాగా అనారోగ్యం వచ్చినప్పుడల్లా మా తండ్రి గారి గురించి ప్రార్థన చేయండి అని జోసెఫ్ చెప్తూ ఉంటాడు. Pray for my father. మా తండ్రి గారి గురించి ప్రార్థన చేయండి. God has not finished with him yet. ఇంకా దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి దేవుడు ఇంకా వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Thank you, he's still with us. ఈయన మనతో కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. Because God has not finished. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఇంకా ఉన్నది. We must desire to love God and follow God. దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. దేవుని ప్రేమించాలి. I'm going to read a scripture from 2nd Chronicles chapter 20. రెండవ వృత్తాంతములో ఉన్నటువంటి మాటలు మీతోటి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. I like the story because there was a king, he loved God. దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి ఒక రాజు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. His name was King Jehoshaphat. మనకి ఒకసారి మరి యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు కనబడుతున్నాడు. రెండవ వృత్తాంతములు 20వ అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతున్నాడు. Scripture said Jehoshaphat, King Jehoshaphat, he loved God. యెహోషాపాతు దేవుని ఎంతగానో ప్రేమించాడు. But one day he heard enemies are coming to attack his city. ఒక రోజు అనేకమైనటువంటి శత్రువులు వారి మీదకి రావడం అనేటువంటి వార్తను విన్నాడు. Because he had a good relationship with Heavenly Father, దేవునితో మంచి సంబంధం కలిగినటువంటి యెహోషాపాతు he was not afraid. అతను భయపడలేదు. He knew his God. ఎందుకంటే అతని యొక్క దేవుని గురించి అతనికి తెలుసు. You need to know your God. నీ దేవుని గురించి నీవు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Especially in the times of trouble. నీకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నీ దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. Oh, cry unto God. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చి నీ స్వరమును ఎత్తి దేవుని అడుగు. And we read this one in chapter 20. Some people came and told Jehoshaphat, a big army is coming against you. ఈ 20వ అధ్యాయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒక పెద్ద సైన్య సమూహము, శత్రు సైన్య సమూహము ఈ యొక్క యెహోషాపాతు యొక్క రాజ్యం మీదకి వస్తున్నటువంటి మాట మనకు కనబడుతున్నది. But King Jehoshaphat, he was not afraid. అయితే ఈ యొక్క రాజు దేనికి భయపడడం లేదు. He knew what to do. ఇది అతనికి ఏం చేయాలో తెలుసు. He called all his people, say, we're going to pray to God. ఆ యొక్క రాజ్యంలో ఉన్న వారిని అందరూ కూడా పిలుచుకుని వచ్చి వారితో చెప్తున్నాడు, మనందరము కలిసి దేవునికి ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. Everybody to the church. అందరినీ కూడా సమూహముగా కూర్చుకుని ఉన్నాడు. From every town they came to prayer. అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేయడానికి దేవునికి మందిరంలోనికి వచ్చారు. Oh God, ఆయన అంటున్నాడు, ఓ దేవా, are you not in heaven? నీవు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నావు. Do you have not power? నీకు అనేకమైనటువంటి శక్తిని కలిగినటువంటి దేవుడు. Hallelujah. దేవునికి స్తోత్రం. He knew his God. ఆయన యొక్క శక్తి ఎరిగిన రాజు. He knew his God. దేవుని యొక్క శక్తిని తెలుసుకున్న రాజు. You have power. ఆయనకి ఒక శక్తి ఉన్నది. You have might. మనకి దేవుడు మంచి గొప్ప ప్రార్థించే శక్తిని ఇచ్చాడు. He will deliver us. మనల్ని విడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. You must have a good, strong faith in God. అయితే నీకు బలమైన విశ్వాసము నన్ను విడిపించగల దేవుడు అనేటువంటి విశ్వాసము నీలో ఉండాలి. Hallelujah. దేవునికి స్తోత్రం. Then there was a prophet. అక్కడ ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త మనకు అక్కడ కనబడుతున్నాడు. ఒక ప్రవక్త మనకు అక్కడ కనబడుతున్నాడు. Prophet said, this fight is not for you. అక్కడ ప్రవక్త అంటున్నాడు కదా, ఈ యుద్ధము నీ యుద్ధము కాదు. Verse 15, do not be afraid. మనకు అక్కడ 15వ అర్జునంలో మనకు అక్కడ కనబడుతూ ఉన్నది కదా, do not be discouraged. మీరు యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడయకుడి, ఈ యుద్ధము మీ
జరిగిస్తున్న యుద్ధం. But the scripture says you are the children of the most high God. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది మనందరము కూడా అత్యంత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. Say with me. నాతో పాటు కలిసి చెప్పండి. I am the child of the most high God. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని యొక్క బిడ్డలమని చెప్పండి. అందరూ కూడా కలిసి నాతో కలిసి చెప్పండి. మహాదేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. God did not call you just to the kingdom of God. మనందరం కూడా దేవుని యొక్క రాజ్య వారసులము. He said, I will be with you always. మీరు ఎక్కడ ఉన్నా మీతో నేను ఉంటానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. Hallelujah. దేవునికి స్తోత్రం. He is with you always. మీరు ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు మీకు తోడై ఉన్నాడు. If you call me, I will be with you. మీరు ఎప్పుడైతే దేవుని అడుగుతారో వేడుకుంటారో అప్పుడు మీకు సహాయం చేయడం కొరకు నేను వస్తున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. God in heaven. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న కదా, పరలోకములో దేవుడు ఉన్నా He is looking into the hearts of God. ఆ పరలోకములో నుండి మన యొక్క హృదయములన్నిటిని కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. Are you looking for him? అయితే మీరు దేవుడిని వెతుకుతూ ఉన్నారా? Do you have a pure heart for మీరు God? మీ హృదయములో సంపూర్ణమైనటువంటి శుద్ధి కలిగినటువంటి వారుగా ఉన్నారా? See, when you say I am a child of God, మీరు దేవుని యొక్క పిల్లలు అని సింపుల్ గా చెప్పేస్తారు. you have a responsibility. అయితే మీకు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు ఒక కార్యముని ఇచ్చాడు. King Jehoshaphat, యెహోషాపాతు మనం చూసుకుంటే he knew his God. అతని యొక్క దేవుని గురించి అతనికి తెలుసు. All the believer of Jesus Christ, we must connect with God every day. దేవుని ఎరిగినటువంటి క్రైస్తవులమైనటువంటి మనము ప్రతిరోజు దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. Hallelujah. దేవునికి స్తోత్రం. John chapter 12 verse 26. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, If anyone serves me, let him follow me. 12:26. మరి 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా తండ్రి అతనిని గణపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. If you serve God, he will honor you. ఎవరైతే దేవుని యొక్క సేవా పరిచర్య చేస్తున్నారో వారిని దేవుడు గౌరవిస్తున్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. Remember, now on, God has much more to serve him. దేవుని యొక్క సేవ చేయట కొరకు మనందరము కూడా హృదయంలో సిద్ధం కలిగినటువంటి వారమై ఉండాలి. Pray together. మనందరము కలిసి ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. Go to the house groups. మనందరము కూడా ఒక గుంపుగా దేవుని యొక్క దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. Seek ye first. ముందుగా ఆయనను వెతకాలి. Not your cattle and your corn and everything. మీకు ఉన్నటువంటి పొలాల గురించో మీకు ఉన్నటువంటి పశువుల గురించో వీటి గురించే ఉదయం లేవగానే ఆలోచించడం కాదు. God can bless you much more when you give him the first place. నీవు ఉదయకాలం ముందే లేచిన వెంటనే నీ దేవుడిని వెతికితే అనేకమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు నీకు దయచేయబోతున్నాడు. You need to know who is your God. నీవు నీ దేవుడు ఏమై ఉన్నాడో నీ కొరకని నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. God wants to use you. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ He has ఉన్నాడు. empowered you. దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలని ఆశపడుతూ ఉన్నాడు. He has anointed you. దేవుడు నిన్ను అభిషేకించాలని ఆశపడుతూ ఉన్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. He has anointed you. దేవుడు నిన్ను అభిషేకించబోతూ ఉన్నాడు. Pastors, leaders, Bible women, you are anointed by God. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవుడిని ఎరిగినటువంటి వారు, ఈ యొక్క బైబిల్ ఉమెన్ గా ఉన్నటువంటి వారు, సువార్త దండయాత్రలో పాలు పొందుకునేటువంటి వారు, మీ అందరినీ కూడా దేవుడు అభిషేకించబోతున్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. God has much more. దేవుడు మీ కొరకు ఇంకా బలమైనటువంటి దాల్చించాడు. Say with me, I have much more. నాకు ఇంకా అనేకమైనటువంటివి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నాతో కలిసి చెప్పండి. అనేకమైనటువంటి దేవుడు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు. I can have much more from God. దేవుడి దగ్గర నుంచి ఇంకా అనేకమైనటువంటివి నేను పొందుకోబోతూ ఉన్నాను. నాతో కలిసి చెప్పండి. దేవుడి దగ్గర నుంచి నేను అనేకమైనటువంటి పొందుకోబోతున్నాను. Hallelujah. దేవునికి స్తోత్రం. When you go through difficult times. నీవు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నా, In the book of Timothy
Timothy, he says that you will go through a difficult time from every side. నీ తిమోతి అంటున్నాడు కదా తిమోతి పత్రికలో మీరు అనేకమైనటువంటి విధాలుగా సమస్యలు మీ మీదకి చుట్టుముట్టినా 2 Corinthians chapter 4 verse 8 it says you are pressed from every side. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా. And it is very true. We have a lot of trouble sometimes. మనకి అనేకమైనటువంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనందరం కూడా ఎరిగినటువంటివే. But because you have a good relationship with God. అయితే మనము దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉండాలి. You are not broken or you are not crushed. మనము దేవునితో సత్సంబంధాలు కలిగినటువంటి వారంగా ఉంటే మనం ఎన్నటికీ కూడా తృణీకరింపబడినటువంటి వారంగా ఉండము. Remember, God is fighting your battle. ఎందుకంటే మీ కొరకు దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. Remember, God is with you. దేవుడు నీతో పాటు ఉన్నాడు. Remember, God has empowered you by the Holy Spirit. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబోతున్నాడు. Let us read my favorite scripture from Romans chapter 8 verse 11. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనము నాకు చాలా ఇష్టమైనటువంటిది. దాంట్లో దేవుని యొక్క వాక్యం ఎలా రాయబడి ఉన్నది. I want you to memorize scriptures. మీ అందరము కూడా ఎలాంటి వాక్యమును జ్ఞాపకం ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. Memorize scripture. This will help you. ఈ యొక్క వాక్యమును మీరు జ్ఞాపకం ఉంచుంటే మీకు ఎంతగానో అవసర సమయంలో అది ఉపయోగపడుతూ ఉన్నది. Romans chapter 8 verse 11 you can read. 8వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించని యెడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Did you like the verse? The same spirit ఇదిగో మృతులలో నుండి లేపిన ఆత్మ అదే ఆత్మ that rose Jesus Christ from death. ప్రభు యేసుక్రీస్తు వారిని చనిపోయిన మృతములో నుండి లేపిన అదే ఆత్మ lives inside of you. నీలో కూడా నివాసం ఉంటూ ఉన్నది. Hallelujah. దేవునికి స్తోత్రం. But some of you say, but I am so weak. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో నేను చాలా బలహీనంగా ఉన్నాను, Oh, I don't know anything. నాకు ఏమీ తెలియదు అని చాలా మంది అంటూ ఉంటారు. God is not with me. అయ్యో దేవుడు నాతో లేడని చాలా మంది అంటూ ఉంటారు. No. అది కాదు. The scripture says దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. He rose from the dead. ప్రభు యేసుక్రీస్తు వారిని ఆ మృతములో నుండి లేపిన ఆత్మ It was a great power. అదే బలమైన ఆత్మ. The Roman government sealed that grave. యేసు ప్రభు వారిని ఉంచినటువంటి ప్రదేశాన్ని ఆ రోమా రాజ్యపు రాజు దానిని అంతటినీ కూడా మరి మూసివేయడం జరిగింది. Because they thought that the disciple will come at night time and steal his body. యేసు ప్రభు వారి యొక్క దేహమును ఉంచినటువంటి ఆ ప్రదేశములో నుండి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వచ్చి దాన్ని తీసుకుని వెళ్తారేమో అన్న భయంతో It took the great power to raise Jesus Christ. అయితే మోత వేయబడిన బంధన సహితము తొలగించగలిగినటువంటి అదే ఆత్మ Now we can enjoy that Holy Spirit and power. అదే ఆత్మ అదే పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Every morning be filled with the power of the Holy Spirit. ప్రతిరోజు ఉదయమే లేచిన వెంటనే ప్రార్థన ద్వారా అదే ఆత్మను నీవు పొందుకోగలవు. Remember to have expectation from God. దేవుని దగ్గర నుండి అనేకమైన ఆశీర్వాదములను స్వీకరించడం కొరకు సిద్ధపడి ప్రార్థన చేయి. Even in difficult times. నీకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా God, I know you will help me. దేవునితో చెప్పు, అయ్యా ఎలాంటి పరిస్థితులలో నుండి విడుదల చేయగలిగిన దేవుడు అని. You are a good God. నీవు మంచి దేవుడు అయ్యా. You are a good God. నీవు చాలా మంచి దేవుడవు. We have seen many persecution in all over the world. అనేకమైనటువంటి ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మేము ఎదుర్కొంటూ ఉన్నాము. But when you are strong in God, నువ్వు ఎప్పుడైతే ఈ ఇబ్బందులలో నువ్వు దేవునిలో ఇంకా బలముగా ఉంటే we will see greater result coming to the kingdom of నీ God. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలు నీకు దయచేయబోతున్నాడు. The scripture said that he will do great exploit for the kingdom of God. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు అనేకమైనటువంటి కార్యములు దేవుడు చేయబోతున్నాడు. Remember to pray together. మనందరం కూడా ఒకరు కలిసి ప్రార్థన చేయాలి. And in your house, husband, wife, children, 10 minutes.
మరి గృహంలో ఉన్నటువంటి భార్య భర్తలు బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేయాలి. Have a spiritual foundation in your house. మీ కుటుంబములో ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని నేర్చుకోవాలి. We must have a great expectation from God. దేవుని దగ్గర నుంచి అద్భుత కార్యములను మనం చూడాలంటే That He will help us in all our weaknesses or the things that we need. మనం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన ద్వారా మనం వాటన్నిటిని పొందుకోగలము. The scripture said that all things are possible. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా, సమస్తమును దేవునికి సాధ్యమే. All things are possible. అన్నీ సాధ్యమే. But we must speak to Him. అయితే మనము దేవునిని అడగాలి, దేవునికి చెప్పాలి. We must seek after Him. దేవునిని అడగాలి, దేవుని వైపు చూడాలి. We must declare the word. దేవుని యొక్క మాట ద్వారా దేవునిని అడగాలి. Oh God. ఓ దేవా, నాకు రెండు అవసరం ఇదయ్యా. Thank you. దయా నీకు స్తోత్రములు, వందనాలయ్యా. You will do great signs, wonders and miracles. నీవు అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. Every time I come back from China, నేను చైనా దేశం నుండి వచ్చినసారి ప్రతిసారి కూడా the government official they tell me, ఆ యొక్క గవర్నమెంట్ అనేకమైనటువంటి అధికారులు నాతో మాట్లాడుతూ ఉంటారు. please come back again. మళ్ళీ అంటూ ఉంటారు కదా, నా మళ్ళీ రండి. Not many people are there, చాలా మంది అక్కడ లేరు కానీ but we have the full open door. అక్కడ చైనా దేశములు అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న వారు అడుగుతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ రండి అని. So remember, ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. God is for you. ఎందుకంటే దేవుడు ఈ విపత్కరమైన పరిస్థితుల్లో సహాయం చేయగలిగినటువంటి దేవుడు. We don't have to be afraid. మనం దేని కొరకు భయపడవలసిన అవసరం లేదు. We have to speak like this, Father, I thank you. దేవుని అడగడమే, అయ్యా నీవు నన్ను ఎలాగ నడిపిస్తున్నందుకు నీకు వందనాలని. You are with me. నీవు నాతో ఉన్నందుకు వందనాలయ్యా. You help me. నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలయ్యా. You said in Psalm 138 that you will help me. 138వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు కదా, నీవే నాకు సహాయం అని. Make my path very clear. నా యొక్క మార్గమును సరళము చేయని దేవుని దగ్గర చెప్తూ ఉన్నాడు. Because me and my family want to serve God. నేను నా కుటుంబము నీ యొక్క సువార్త కొరకు నేను చేయాలి, పాటుపడాలని ఆశపడుతూ ఉన్నామని దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమించడం నేర్చుకుందాం. We are His children. దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం మనం అందరము కూడా. We have promises from God. దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి నూతనమైనటువంటి కార్యములు దేవుడు దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిన అవసరం ఉంది. And He will lead us, He will guide us, He will heal us, He will provide for us. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ అవసరతను తీరుస్తాడు, నీ అప్పులను తీరుస్తాడు, నీకున్నటువంటి ఆరోగ్యమును ఆయన సరిదిద్దుతాడు. Even in your difficult time. నీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా 1 Corinthians chapter 15 verse 58. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే We're going to close with this. మనం దీంతో మనం దాన్ని ముగించేసుకుందాం. Memorize the scriptures. ఈ యొక్క వాక్యములన్నింటినీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 Corinthians chapter 15 verse 58. మనం మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Therefore my brothers and sisters, అక్కడ రాయబడినటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది కదా. stand firm. Go ahead, read it. చదవండి, తీసినటువంటి వారు చదవండి. కాగా నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Therefore my brothers and sisters, stand firm. మీరందరూ ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా ప్రయాసపడండి దేవుని కొరకు. Stand firm. దేవుని దగ్గర స్థిరులై ఉండుడి. There is nothing moving. ఏది కూడా మిమ్మల్ని కదిలించలేదు. దేవుని స్థిరులుగా ఉండే Forward to God. దేవుని మీరు వెలుగుతూ మీరు ముందుకు కొనసాగిపోండి. And help to serve దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుట కొరకు సిద్ధపడండి. We cannot be just silent Christians. మనము ఒక మోగమైనటువంటి క్రైస్తవులుగా ఎంత మాత్రం ఉండకూడదు. Every day, don't get tired of reading the Bible, praying, worshiping. Don't get tired. దేవుని యొక్క వాక్యం చదవడానికి నువ్వు అలసిపోవద్దు. ప్రతిరోజు ఉదయమే దేవుని యొక్క వాక్యమును చదువు. Christian life is a routine. ఈ యొక్క క్రైస్తవుల యొక్క జీవితం ప్రతిరోజు ప్రతి దినచర్య ఇలాగే ఉండాలి. Christian life is a routine. వారి యొక్క దినచర్య ఇది చేసిందే చేయాలి, చదివిన వాక్యమే చదవాలి, చేసిన ప్రార్థనే చేయాలి. Do not get tired. అవి ఇలాగే చేస్తున్నా కదా అని ఎప్పుడు విసుగు చెందకు. And as you discover your God, దేవుని వెతుకు, నీ దేవుని వెతుకు. He will help you. ఆయన నీకు సహాయం He చేయబోతూ will ఉన్నాడు. help
is very near to God. ఎందుకంటే నువ్వు చాలా దేవునికి దగ్గరగా ఉన్నావు. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Stand to your feet. ఒక్కసారి అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Open your mouth. అందరూ కూడా లేచి నిలబడి మన నోర్లు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. అందరూ కూడా చేతులు నుండి చేతులు దేవుని వైపు చూపించి నీ ఇబ్బందులు ఏమిటో, నీ సమస్యలు ఏమిటో, నీకున్నటువంటి అనారోగ్యం ఏమిటో ఎరిగినటువంటి నీ దేవుడి దగ్గర నీవు నీ నోరు విప్పి చెప్పు. ఆయన నీ సమీపముగా ఉన్నాడు. నీ ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవా నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. నీవు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీవు బలమైన దేవుడివై ఉన్నావయ్యా. నీ యొక్క స్వస్థత మాకు శీఘ్రముగా ఉన్నది. నీ యొక్క సంబంధీకులమయ్యా, నీ బిడ్డలమయ్యా. నీవు మా కొరకు అనేకమైనటువంటి కార్యములు చేయగలి దేవుడవు. దేవుడు నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. దేవుడు మాకు సహాయం చేయండి అయ్యా. నీ యొక్క మార్గములను వెతకడం, నేను యాలాగు వెతకాలు ఒక నేర్పించండి అయ్యా. ఈ యొక్క రోజు నూతనమైన రోజు. దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవడానికి ఈ రోజే సరైన తరుణము. నీ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా మేమందరము కూడా కప్పబడి ఉన్నాము. మన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా రక్షింపబడుతూ ఉన్నది. అందరము కలిసి దేవుని మహిమపరచవలసిన అవసరం ఉన్నది. అయ్యా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా దేవుడు నీ సమీపములో ఉన్నాడు. నీ సమీపములో ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇబ్బందులు, నీ ఇక్కడలు, నీకున్నటువంటి అనారోగ్యములు దేవుడు నీ సమీపముగా వచ్చాడు. ప్రార్థన ద్వారా అడుగు, ప్రార్థన ద్వారా అడుగు, ప్రార్థన ద్వారా నీ దేవుడిని అడుగు. నీకున్నటువంటి ఇబ్బంది దేవుడికి చెప్పుకో, నీకున్నటువంటి అనారోగ్యం గురించి దేవుడికి చెప్పుకో. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకున్న ఇబ్బందులు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రములు తండ్రి. హల్లెలూయా.